టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. అందువలన క్రీడలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తారు. అలాగే విద్యార్థులందరూ కూడా మనకి ఈ యొక్క గురుడు మనకి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి సందర్భంలో విద్యల మీద కంటే కూడా క్రీడల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వాటిల్లో. అలాగే ఈ మేషరాశి వారికి భర్తలు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆయా దేశాలకు భార్యలు పిల్లలు వెళ్ళి వాళ్ళతో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం చేసేటటువంటి రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని తీస్తారు. రైతులు చేసినటువంటి అప్పులు అన్నీ కూడా తీర్చివేయడం జరుగుతుంది. రైతుల పిల్లల యొక్క దీంట్లో వాళ్ళకి ఖర్చులు అధికంగా పెట్టి చదివించడం అనేటటువంటి జరుగుతుంది. కిరాణా షాప్ వ్యాపారం నుంచి మనకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వరకు, ఇండస్ట్రీస్ వరకు, ఫ్యాక్టరీస్ వరకు, కంపెనీస్ వరకు బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఇక పరిహారాలు, మనం మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలతో చేసుకోండి. అలాగే శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టును ఒకదాన్ని మీ ఇంట్లో చిన్న కుండీలో వేసి చక్కగా తులసి చెట్టుకి ప్రార్థన చేస్తున్నట్టుగా పూజిస్తున్నట్టుగా పూజించండి. తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెద్దరు కానీ శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కేతువు నడుస్తున్నాడు. అందువలన మనకి ఈ ధనస్థానంలోకి రవి, బుధ, శుక్ర గ్రహాలు మనకి ఈ వారం రావడం జరుగుతుంది. దానివల్ల బుధాదిత్య యోగం కూడా మీకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత వెళ్తున్నాడు. కాబట్టి మనకి మీ యొక్క సోదరుల డెవలప్మెంట్ బాగా అవడం జరుగుతుంది. మీ సహాయంతో మీ అన్నదమ్ములకి కాలేజీల్లో సీట్లు రావడము, ఉద్యోగాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఇనప ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఇక కిరాణా షాపులు, బట్టల షాపులు, హాస్టల్ వ్యాపారాలు, ఈ యొక్క హోటల్స్, ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే వ్యవసాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని మనకి ఫర్టిలైజర్స్, హార్టికల్చరు, తర్వాత ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత రకరకాల హైబ్రిడ్ విత్తనాలతో ఇవన్నీ కూడా పంటలు పండిస్తారు. బ్రహ్మాండమైన ఆదాయాన్ని తీస్తారు. రైతులు కేవలం వరినే కాకుండా కమర్షియల్ క్రాప్స్, ఫ్రూట్స్ని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో వీరంతా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం అవనివ్వండి, ప్రైవేట్ అవనివ్వండి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. ఇక జీతభత్యాలు కూడా బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి
వారికి రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదవాలా. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క ఆదిత్య హృదయము, ఆ సూర్యనారాయణ పూజ పసుపు పువ్వులతో మీరు పూజ చేసుకోవాలా. అలాగే ఈ యొక్క మనము ఈ జిల్లేడు చెట్టు పువ్వులతో శివుడికి మనము శివుడి పైన శివలింగం పైన పెట్టుకోవాలి. అలాగే మీరు ఈ యొక్క మేడి చెట్టుని పెంచాలి. చిన్న మొక్కని కుండీలో వేసుకొని ఇంటికి తెచ్చుకొని ఈ మేడి చెట్టులో అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. 64 యోగిని గణాలు వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత రోజు నీళ్లు పోసి పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత పెద్ద గ్రౌండ్లో బయట మీరు వేసి తీరాలి. దాన్ని పెంచితే అది ఎంత పెద్ద అవుతుంటే అంత ప్రోగ్రెస్లోకి వస్తారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురుడు మీ ఆదాయాలని డబల్ చేస్తాడు. గతంలో కంటే కూడా మీకు ఖర్చులు కూడా తగ్గడం జరుగుతుంది. బంధుమిత్రుల ఇళ్ళకి మీరు వెళతారు. ఈ వారము చక్కగా మీ పిల్లలు తీసుకుని మరి ఎంజాయ్ చేయడము, ఇవి వెళ్ళి బంధువుల ఇళ్ళకి వెళ్ళి రావడము ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే దూరపు ప్రయాణాలు చేయడంతో పాటు నూతన వస్త్రాలను కొనుక్కుంటారు. అలాగే చక్కగా మీకు ఈ యొక్క ఆభరణాలు, నూతన ఆభరణాలను కొనుక్కుంటారు. మృష్టాన్న భోజనాలు మీరు తినడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ బంధువుల ఇళ్ళకి అందరికీ కూడా వెళ్ళడము, మా బంధుమిత్రులందరితో కూడా సరదాగా గడపడము ఇవన్నీ కూడా చేస్తారు. ఇక ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి తలనొప్పి, మైగ్రేన్, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇండైజెషన్ ప్రాబ్లంలు ఉన్నప్పటికీ కూడా మీరు బిర్యానీలు తినడం మాత్రం మానరు. ఈ విధంగా మిథున రాశి వారి అందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి. రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చే పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే కేతు తృతీయ స్థితిగతుడు అయ్యాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అందువలన గరిక గడ్డితో వినాయకుడికి అర్చన చేసుకోండి. అలాగే చక్కగా జమ్మి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోండి. దాన్ని పెద్ద అయిన తర్వాత రోజు తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేసుకోండి. పెద్ద అయిన తర్వాత తీసి బయట గ్రౌండ్లో, బయట రోడ్లపైన మీరు వేసి దాన్ని పెంచాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలోకి గురుడు ఈ వారంలో రావడం జరుగుతుంది. కాబట్టి జన్మ గురుడు మీకు అధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. కాస్త మోకాళ్ళ నొప్పులు, ఒబిసిటీ ఇలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహార విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా మంచి ఆహారాన్ని, ఫుడ్ పాయిజన్ అవ్వకుండా, ఫుడ్ పొల్యూషన్ అవ్వకుండా చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అష్టమ రాహువు మీకు మనశ్శాంతి లోపాన్ని కలిగిస్తాడు. అయినప్పటికీ కూడా ఎంత వర్క్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ధీటుగా మీరు చేయడము, దాన్ని సక్సెస్ తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. క్రీడలలో మంచిగా రాణిస్తారు. అలాగే రాజకీయ నాయకులందరూ కూడా కొత్త కొత్త పదవుల కోసం మీరు ఆశిస్తారు. ఆ పదవులు రావడానికి అనేకమైనటువంటి మంతనాలు జరుగుతాయి. కర్ణాటకలో చూడండి, అనుకోకుండా డీకే శివకుమార్కి రాలేదా సీఎం పోస్టు? వాళ్ళ పిల్లలకి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కొడుకు మరి ఈయన ప్రియాంక్కి, అలాగే ఈ యొక్క డీకే శివకుమార్ కొడుకు మరి ఈ యొక్క యతీంద్రకి, వీళ్ళందరికీ కూడా పోస్టులు అనుకోకుండా వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా సినిమా యాక్టర్లకు కూడా మంచి పాత్రలు రావడము, మంచి బ్రహ్మాండంగా క్లిక్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశికి రాహు జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి. చక్కగా కుండీలో వేసి తులసి చెట్టును పూజించినట్లుగా పూజించండి. తర్వాత పెద్ద అయిన తర్వాత బయట రోడ్డు మీద మీరు వేసి దాన్ని పెంచాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము అనేకమైనటువంటి ఉపద్రవాలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీటిలన్నింటినీ కూడా మీరు అధిగమించడం జరుగుతుంది. మీ యొక్క భర్త మీకు తెలియకుండా మరి ఇతరులకి అందరికీ కూడా సహాయం చేస్తూ కొన్ని లక్షల రూపాయలు బయట వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే మీకు అవసరమైనప్పుడు మీరు వడ్డీ కట్టుకుంటున్నారు ఆ డబ్బులకి, మీరు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం వల్ల. కానీ ఆ భర్త మాత్రము మనకి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రం తిరిగి మీకు ఇన్ టైం ఎవ్వరు. ఇప్పుడప్పుడే ఈ వారం చాలా ఇబ్బందులు పడతారు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా అనేకమైన సార్లు మీరు చేసుకోవాలి. ఒకసారి మీకు సక్సెస్ అనేటటువంటిది రాదు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి బయటగా అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. యాక్సిడెంట్లు జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. గుమ్మడికాయ, గోంగూర కూర ఇవన్నీ తినండి. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యయంలో గురుడు వచ్చాడు కాబట్టి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మరి మీకు చక్కగా ఈ యొక్క చుట్టాలు కానీ బంధువులు, పరివారాలు, స్నేహితులు వీళ్ళు ఎవరు వచ్చినా సరే మరి మీరు సంతకాలు, షూరిటీ సంతకాలు పెట్టకండి. పెట్టినట్లయితే ఇరుక్కుపోతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక జమ్మి చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోవాలి, కుండీలో వేసి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత బయటికి వేసి దాన్ని పెంచాలి. రోడ్డు మీద ఎక్కడన్నా వేసి నీళ్లు పోసి రోజు పెంచాలి. ఈ తులసి చెట్టు మాదిరిగా మీరు పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీరు దినదినాభివృద్ధి కలుగుతుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి పనుల ఒత్తిడి వల్ల మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మర్చిపోతారు. ఆదాయాలు అన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగం రావట్లేదని చాలా టెన్షన్ పడిపోయారు. కానీ ఇప్పుడు ఆఫర్ లెటర్స్ కొంతమందికి వస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారందరూ కూడా తమ స్థిరాస్తుల్ని మరి వాళ్ళ భర్తలంతా కూడా అమ్మి అధికమైనటువంటి డబ్బులను తీసుకొచ్చి కొంత డబ్బుల్ని మీ అత్తగారు వాళ్ళకి ఖర్చు పెట్టడము, ఆ తర్వాత మిగతా డబ్బులు మీరు అడిగిన తర్వాత మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీ పిల్లల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు భక్తి అధికంగా, చాదస్తము కూడా అధికంగా ఉండడం ఈ వారంలో ఉంటుంది. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు మరి ఈ యొక్క భార్య భర్తలందరూ కూడా వాగ్వివాదాలు చేసుకోకూడదు, ద్వేషం పెంచుకోకూడదు ఒకళ్ళపైన ఒకళ్ళు. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీరు లిమిటేషన్స్లో ఉండాలి. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల క్రీడల్లో మీరు రాణిస్తారు, శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురుగ్రహానికి లాభంలో ఉన్నాడు, మీకు అనేకమైనటువంటి లాభాలను చేసి లక్ష దోషాలను మీకు హరిస్తాడు. కాబట్టి కేతు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో చేసుకోండి, జపం చేసుకోండి. అలాగే ఆ అమ్మవారికి రావి చెట్టును తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోండి, తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా. ఆ తర్వాత ఆ చెట్టుని తీసుకెళ్ళి మీరు బయట రోడ్డు మీద, బయట స్థలాల్లో ఎదురుగాని రోడ్లపైన వేసి దాన్ని పెంచాలి. ఈ విధంగా చేస్తే మీ వంశంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. మొక్కను పెంచడం చాలా అవసరము. రావి చెట్టు యొక్క లేదా మేడి చెట్టు ఇవన్నీ పెంచుకోవచ్చు. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా
మనకి సప్తమంలో కుజగ్రహం ఉంచింది, స్వక్షేత్రగతుడై ఉన్నాడు. కాబట్టి మీ భర్తలు లేదా భార్యలందరూ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి పదంలోకి మీరు వెళ్తారు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అయితే పంచమ రాహువు మీ పిల్లల విషయంలో వచ్చేసరికి కుటుంబంలో కొన్ని మనశ్శాంతి లేకుండా వీళ్ళు చేసేటటువంటి పనులు మీకంతా కూడా తలపోట్లు తీసుకొస్తాయి. ఉదాహరణకు బండి సంజయ్ కొడుకు వల్ల అతని పోస్టుకే ఎసరు రావడం మీరంతా కూడా చూశారు. ఆ విధంగా తలపోట్లు అనేటటువంటివి. ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క రవి బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా మిథున రాశిలో ఉండి అద్భుతమైనటువంటి భాగ్యముల ఫలితాలను ఇస్తున్నాడు. బంగారాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇచ్చినట్లయితే అవి కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అద్భుతమైనటువంటి డాంబికమైన ఆచారంతో పాటు పనులు అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కేంద్రంలో గురుడు మీకు సకల శుభాలని కలిగిస్తాడు. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల వలన లాభాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమల్ని ఈ యొక్క ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క జిల్లేడి పువ్వులను సూర్యనారాయణమూర్తికి, పసుపు పువ్వులను సూర్యనారాయణమూర్తికి వేయండి. ఆదిత్య హృదయాన్ని చదవండి. ఒక మర్రి చెట్టుని ఓడల్ని తర్వాత ఆ యొక్క వేళని తీసుకొచ్చి త్రిమూర్తుల వ్రతం జరిపించుకోండి. ఒక రావి చెట్టుని పెంచండి. మీ ఇంట్లో పెంచాలి. కుండీలో వేసి అది పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి బయట రోడ్డు మీద ఖాళీ స్థలంలో మీరు వేసి రోడ్లపైన దాన్ని పెంచాలి. ఈ విధంగా చేస్తే మీ వంశం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఒక శుభవార్త. ఈ వారం నుంచి కూడా అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము మీకు భాగ్యంలోకి వస్తున్నాడు. దానివల్ల మీ తండ్రి గారి సంబంధమైనటువంటి ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సెటిల్ అయిపోయి మీకు రావాల్సినటువంటి వాటాలన్నీ కూడా మీకు ఈ వారంలో ఆ పనులు కదలడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని ఉన్నాడు. మరి అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో కొన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ టెన్షన్స్ని అధిగమించి ఉద్యోగాలు బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా ఈ యొక్క అర్ధాష్టమ రాహు వల్ల అనవసరమైనటువంటి టెన్షన్స్ని మీరు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ టెన్షన్స్ నుంచి మీరు బయటపడడం అనేటటువంటిది జరగాలి. ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వాళ్ళు చదువుల మీద దృష్టి పెట్టకుండా ఇతరత్ర వ్యవహారాల మీద దృష్టి పెడుతూ ఫోన్లు, లవ్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ మీరు చదువులను పాడు చేసుకున్నారు ఇప్పటి వరకు. అయితే ఈ వారము 2 జూన్ 2026 సంవత్సరం నుంచి చదువు మీద మీరు దృష్టి పెట్టి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే చిట్టీపాటల వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా మీరు సెక్యూరిటీలు పెట్టకుండా మీరు చేశారు, లాస్ అయ్యారు, అవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి వచ్చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి పరిహారాలు మనం వృశ్చిక రాశి వారికి ఏం చేసుకోవాలంటే రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవడము, లేకపోతే అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోవాలి. కుండీలో తీసుకొచ్చి తులసి మాతకి ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా రావి చెట్టుకు పూజ చేసి కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి రోడ్డు పైన వేసి ఖాళీ రోడ్ల మీద దాన్ని నీళ్లు పోసి బ్రతికించాలి. మీరు అది వంశం పెరిగే కొద్దీ, అది చెట్టు పెరిగే కొద్దీ మీ వంశం కూడా దినదినాభివృద్ధి అవుతుంది. శుభమస్తు.
ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము అష్టమంలోకి వస్తున్నాడు. ఇదొకటి బ్యాడ్ సైన్ అన్నమాట. అయితే తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. మీకు ఎలా అంటే కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్స్ వల్లే మీరు సక్సెస్ అవుతారనమాట. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా ధనుస్సు రాశి వారికి 1కి 2 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే అర్ధాష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా కొన్ని తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మీకు భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు మీ యొక్క పితృదేవతలందరూ కూడా మీకు ఆశీర్వదించడం జరుగుతుంది. తద్వారా మీ సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చక్కగా మీరు ఏ పని అనుకుంటే ఆ పని అంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారి వ్యాపారస్తులు చాలామంది దగ్గర పాపం అప్పులు తెచ్చుకొని ఎక్కువ వడ్డీలకి తెచ్చుకొని వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు ముందుకు కదలలేదని చెప్పేసి ఇంకా అమ్ముడు అవ్వట్లేదనేటటువంటి బాధ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. అయితే మనకి గురుగ్రహం అనుకూలించాలి. అలాగే రవి బుధ శుక్రులందరూ కూడా సప్తమ స్థితిగతులు అయ్యారు. కాబట్టి మీ బిల్డర్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా బిల్డింగ్లు అమ్ముడవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి ఈ యొక్క కుజుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి మీ యొక్క పిల్లలందరూ కూడా వృద్ధిలోకి రావడం, ఉద్రేకంగా వీళ్ళందరూ కూడా ప్రవర్తించడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాశ్రమ శని కొన్ని అవాంతరాలు తీసుకొచ్చిన కొన్ని లాభాలను కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. డిసిప్లిన్ని మీకు నేర్పిస్తుంది. డబ్బుల విలువలు మీకు తెలియజేస్తుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి అష్టమ గురుడు కాబట్టి గురు జపం చేయండి, గురుస్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు జువ్వి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, దేవతా వృక్షాల్లో ఉన్నటువంటి మారేడు చెట్లలో ఏదో ఒక చెట్టుని మీ ఇంట్లో కుండీలో వేసుకొని పూజ చేయాలి. ఆ విధంగా ప్రతిరోజు 41 రోజుల పాటు పూజ చేయాలి. ఇంకా ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత చెట్టు అంతవరకు పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకెళ్ళి రోడ్డు మీద ఖాళీ స్థలంలో పాతి దాన్ని పెంచాలి చక్కగా. అలా చేసినట్లయితే మీ వంశంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి, దీర్ఘాయుష్యుని మీ వంశస్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారము అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కాస్త నిరాశ అనేటటువంటిది ఉంటుంది. అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఆ నిరాశ అనేటటువంటిది గత వారాల్లో వచ్చినటువంటి నిరాశ కంటే కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. జీవితం మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్రగ్రహాల ప్రభావం వలన అత్తగారు స్త్రీలతో, భార్యలతో మీకు గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. అందువలన అతిగా మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉండడం అనేటటువంటిది మంచిది. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. మీకు చక్కగా ప్రభుత్వ సబ్సిడీలు రావడము, అలాగే ఈ యొక్క కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసి కాంట్రాక్ట్లో బిల్డింగ్లన్నీ కట్టడము, ఆ రైల్వేలో R&Bలో బిల్స్ రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో పెండింగ్లో బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి సుసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు తరచూ ఇంతకుముందు గత వారం కంటే కూడా ముందు వస్తూ ఉండేవి ఈ వారం కంటే ముందు. అయితే ఇప్పుడు అటువంటి ఆలోచనలన్నీ కూడా తగ్గి జీవితం మీద కాస్త శ్రద్ధ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే భార్యలందరూ వేసినటువంటి కోర్టుల్లో కేసులన్నీ కూడా రీకన్సైల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మీరు మొండిగా చాలామంది మకర రాశి వాళ్ళు ఒప్పుకోకుండా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఒప్పుకొని మీ కాపురాలు మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క
చిక్కులు లీగల్ సంబంధమైనటువంటి చిక్కులన్నీ కూడా వాటి నుంచి విముక్తులై మీరు బ్రహ్మాండంగా బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మీకు చక్కగా శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని ఆ తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడము, అలాగే ఆ అమ్మవారి యొక్క హోమాలను చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాగే ఒక రావి చెట్టుని, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, రావి చెట్టు చిన్నదాన్ని కుండీలో తెచ్చుకొని పెట్టుకొని ఏ విధంగా అయితే తులసీదేవికి అమ్మవారికి పూజ చేస్తామో అలా ఆ యొక్క ఈ రావి చెట్టుకు కూడా పూజ చేయాలి. చేసిన తర్వాత కొంచెం పెద్దదైన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఖాళీ రోడ్ల మీద మీరు వేసి దాన్ని పెంచాలి. ఈ విధంగా చేస్తే మీ వంశంలో ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేకుండా మీకు తీరిపోవడం జరుగుతుంది. మీ వంశస్థులు దీర్ఘకాలికంగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరగబోతోంది. కాబట్టి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా గురుడు 5వ ఇంట్లో ఇంతవరకు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కుంభరాశి వారు మాకు ఏమిచ్చిందండి, ఈ యొక్క పనులు లేవు, ఉద్యోగాలు లేవు, శాలరీస్ లేవు ఇలా అనుకుంటూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీకు బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటిది జరిగింది. మీ ఆరోగ్యాన్ని కూడా ఏ విధమైనటువంటి పెద్ద అనారోగ్యాలు కలిగించకుండా మిమ్మల్ని బ్రహ్మాండంగా సేవ్ చేసుకుంటూ గురుగ్రహం వచ్చింది. అలాగే ఈ యొక్క కుంభరాశికి మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆ భార్య అనారోగ్యం పాలేమీ కాదు, ఖర్చులు అధికంగా మీ ఇళ్లలో అవ్వడం జరుగుతుంది. మెడికల్ టెస్టులకే చాలా డబ్బు ఈ ఏలినాటి శని సమయంలో జరిగిందనే బాధ మీకు ఉంటుంది. ఈ వారంలో మీకు అనారోగ్యంగా చేసింది ఏమో అనేటువంటి అనుమానంతో మీరు టెస్టులు ఇవన్నీ కూడా చేయించుకున్నారు. అవన్నీ కూడా నార్మల్గా వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తృతీయ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు రియల్ ఎస్టేట్లో వ్యాపారం కదులుతుంది. అలాగే మీ అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి పని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడము, అందరి మీద అనుమానము, మీ మీద మీకే అనుమానము ఉండడం, మీ మీద మీకు నమ్మకం కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా సరే అది తప్పైనా చెడైనా మంచైనా దానికే స్టిక్ అయి ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. అలాగే ఆ స్ఫూర్తితోనే కుంభరాశి వారందరూ కూడా ఎక్కువ ప్లేయర్స్ కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ క్రికెట్ వరల్డ్ T20 కప్ మ్యాచ్లో గెలవడం అనేటటువంటి జరిగింది. అదేవిధంగా ఈ IPL మ్యాచ్లో కూడా ఈ కుంభరాశి వారు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చదువుకోండి చక్కగా, అలాగే చేయించుకోండి. అలాగే చక్కగా మీకు ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి, లేదా మేడి చెట్టును మీ ఇంట్లో పెంచుకోవాలి. అది తులసి మాతకి ఏ విధంగా అయితే తులసి చెట్టుకు పూజ చేస్తామో ఆ మాదిరిగా మీరు ఈ యొక్క రావి చెట్టుకు పూజ చేసుకోవాలి. తర్వాత పెద్దదవుతున్న కొద్దీ ఆ చెట్టుని తీసుకెళ్ళి రోడ్డు మీద వేసి మీరు చక్కగా నీళ్లు పోసి దాన్ని పెద్ద వృక్షంగా మార్చాలి. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు అక్కర్లేకుండా మీ పూర్వీకులు చేసినటువంటి పొరపాట్లు, మోక్షనారాయణ బలి పూజ, ఆశ్లేష బలి పూజ ఇలాంటివన్నీ ఏం చేయక్కర్లేకుండా ఆ చెట్టు మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభమస్తు. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా శుభవార్త. మనకి గురుడు 5వ ఇంట్లోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వచ్చేసాడు. కాబట్టి మీ అందరికీ కూడా ఎవరికైతే ఆదాయాలు లేవని బాధపడుతున్నారో ఇప్పుడు ఆదాయాలు పెరిగిపోతాయి. ఖర్చులు అధికంగా అవుతున్నాయని బాధపడుతున్నారో ఇప్పుడు అవన్నీ కూడా మీకు తగ్గిపోతున్నాయి.
అలాగే ఎవరికైతే జాబ్ ఇన్సెక్యూరిటీ ఉందో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇప్పుడు మీ జాబ్ సెక్యూర్డ్, ఆదాయాలు సెక్యూర్డ్, ఖర్చులు తక్కువగా అవుతాయి, బంధుమిత్రులందరితో కూడా సుఖ సంతోషాలతో మీరు గడుపుతారు, పార్టీలు పబ్బాలతో వెరీ హ్యాపీగా మీ యొక్క జీవితం అనేటటువంటిది సాగిపోతుంది ఈ సంవత్సర కాలం, ఈ వారం అంతా కూడా. అలాగే ఈ వారంలో మీరు ఎన్నో బడ్జెట్లు ప్లాన్ చేసుకుంటారు, ఎన్నో ప్లానింగ్స్ చేసుకుంటారు, అవన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఇంతకాలం చదవనటువంటి వాళ్ళంతా కూడా పుస్తకాల పురుగుల్లాగా తీసి చదవడం అనేటటువంటిది జరుగుతాయి. మీకు చాలా హ్యాపీగా తల్లిదండ్రులందరూ కూడా ఉండడం జరుగుతుంది. అయితే జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కొంతమంది బద్ధకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి, దీన్ని బయటపడండి మీరు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచాలు, కళలు అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వాక్ స్థానంలోకి కుజుడు వచ్చాడు కాబట్టి మీ వాక్య ఒక పవర్ఫుల్ వెపన్గా మారి మీరు ప్రతిదాన్ని కూడా శాసించవచ్చు మీరు. అదేవిధంగా ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా చూసుకోవడం ఈ వారంలో మీకు పెరుగుతాయి. ఇక పరిహారాలు మనం చూడాల్సినది ఏమిటంటే, షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ యోగాలు వచ్చినాయి. మీకు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, ఇంకా మాకు అవ్వడం లేదనుకునేటటువంటి వాళ్ళు, ఇతర ఈ యొక్క మీనరాశిలో మాకు ఏలినాటి శని జరుగుతుంది కదండి, దీనికి ఏం చేసుకోవాలండి అనేటటువంటి వాళ్ళకి రెమెడీ చేసుకోండి. ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి, ఆ మంత్ర జపాన్ని చదవండి. అలాగే ఈ యొక్క రావి చెట్టుని మీ ఇంట్లో పెంచాలి కంపల్సరీ, ఒక చిన్న కుండీలో వేసుకోండి. తులసి మాతకి నీళ్లు పోసి మనం ఎలాగైతే పూజ చేస్తామో ఆ విధంగా రావి చెట్టు చేయండి. అలాగే రావి చెట్టుని పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి బయట రోడ్ల మీద, హైవేల మీద వేసి పెంచాలి మీరు. ఈ విధంగా చేస్తే ఏ మోక్షనారాయణ బలి పూజ, ఆశ్లేష బలి పూజ, ఏ హోమాలు లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క పితృ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క పూర్వీకులందరూ కూడా ఎవరెవరైతే అర్ధాంతరంగా చనిపోయారో వాళ్ళకి మోక్షాలు వస్తాయి. ఇక ఫ్యూచర్లో కూడా ఎవరు చనిపోకుండా యాక్సిడెంట్లో ఉండడం జరుగుతుంది. శుభమస్తు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సెలవు.